ఏడుతుంది ఇది సున్నమా సున్నవరాల నుంచి వస్తుందా మంచిదే తీసే సొంగ తీసే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ చెరుకులను సేకరించి చెరుకు రసాన్ని ఎలా తీస్తారనేది పార్ట్ 1 వీడియోలో చేసాము. సో ఏంటంటే ఆ పార్ట్ 1 వీడియోలో సేకరించిన రసాన్ని కంటైనర్లో తీసుకున్న తర్వాత ఎలా హీట్ చేస్తారు, ఎంత టెంపరేచర్తో ఎంత టైం పడుతుంది బెల్లం తయారవడానికి పార్ట్ 2 వీడియో మాట ఇది. సో మీరు పార్ట్ 1 చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 2 వీడియో చూడండి, ఇది రిక్వెస్ట్. ఎందుకంటే మీకు అర్థం కాదు డైరెక్ట్గా పార్ట్ 2 చూస్తే. సో అది నెక్స్ట్ ఏంటంటే ఆ పార్ట్ 1 వీడియో యొక్క లింక్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, అది ఓపెన్ చేసి చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. సో ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూసాం కదా, వీడియో రసాన్ని సేకరించిన తర్వాత ఎలా హీట్ చేస్తున్నారో చూద్దాము. సో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చూడండి పైకి ఎలా ఆవిర్లు వస్తున్నాయో. సో ఇలా రసాన్ని సేకరించిన తర్వాత మంట పెట్టడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేస్టేజ్ అంతా కూడా పైకి తిట్టులాగా తేలుతుంది. ఆ తేలిన దాన్ని ఒక దాంట్లో కలెక్ట్ చేస్తారు వేస్టేజ్. ఆ కలెక్ట్ చేయడానికి ఒక గరిటె లాంటిది ఉపయోగిస్తారు. ఆ గరిటె ఏంటంటే ఎదురు కర్రలతో తయారు చేసింది, జిబ్ అంటారు. సో పూర్వం మనకి వంటింట్లో కూడా ఉపయోగించేవారు జిబ్బులు అన్నం వార్చడానికి. అలాంటి దాంతో పెద్ద దాంతో ఈ వేస్టేజ్ని తీస్తారు. చూడండి ఎలా మంట పెడుతున్నారో, పైకి వస్తుంది. సో ఆ కలెక్ట్ చేసిన వేస్టేజ్ అంతా ఒక దాంట్లో స్టోర్ చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి పొలాల్లో ఎరువు కింద కూడా ఉపయోగించే వేస్టేజ్ని. సో బ్లూ కలర్లో కంటైనర్ కనిపిస్తుంది కదా, అంటే నెక్స్ట్ వాళ్ళు చెరుకు రసాన్ని సేకరించడానికి ఈ కుండీలల్లా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు ఆ కుండీలు. సో ఇది మొత్తం కనిపిస్తుంది కదా, 2 ఇవి మట్టితో తయారు చేసినవి కుండల్ లాంటివి అన్నమాట, పెద్ద సైజువి. సో వేస్టేజ్ కలెక్ట్ చేసిన టబ్ మాట ఇది. ఆ టబ్లో వేస్టేజ్ అంతా కలెక్ట్ చేసి ఉంచుతారు. సో గరిటె లాంటిదని చెప్పాను కదా, ఇది అది కనిపిస్తుంది కదా మీకు క్లియర్గానా. సో చూడండి ఎలా మంట పెడుతున్నారో. సో ఇది ఎండిన వంట చెరుకు మాట, పచ్చిదాన్ని మనం ఎండేసాం కదా ఆ వంట చెరుకు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మంట పెట్టినప్పుడు బయటికి పొగ వస్తుంది, అంటే స్మోకు. ఆ స్మోక్ అనేది చినిమి ద్వారా బయటికి ఎలా వస్తుందో చూడండి. సో మంట పెట్టినప్పుడు ఫస్ట్ వీడియోలో మీరు చూసారే కదా, హోల్స్ ఉంటాయి, ఎయిర్ వస్తుందని. ఆ ఎయిర్ ద్వారా ఎయిర్ పుష్ చేసినప్పుడు అది మంట మండి స్మోక్ బయటకు వస్తుంది. ఇండస్ట్రీలో అయితే పెద్ద పెద్ద చినిమీలు ఉంటాయి. సో చాలా ఇండస్ట్రీస్లో కూడా పెద్ద హైట్లో ఉండే స్మోక్ అనేది బయటకు వస్తుంది. సో 3 అవర్స్ తర్వాత ఇప్పుడు ఈ కంటైనర్లో ఉన్న చెరుకు రసం ఎలా బాయిల్ అవుతుందో చూడండి. అంటే లైక్ ఎలా అంటే మన ఇంట్లో రైస్ కుక్ చేసినప్పుడు పొంగుతుంది కదా, పాలు మరిగించినప్పుడు కానీ ఏదైనా రైస్ కుక్ చేసినప్పుడు కానీ. సో అలానే ఇక్కడ కూడా పైకి మొత్తం కంటైనర్ మొత్తం పైకి నిండిపోయినట్టుగా బయటకు వచ్చింది మొత్తం. సో ఏంటంటారు దీని ఏంటంటే మెట్ట కొట్టడం అంటారు. అంటే 70% బెల్లం అనేది తయారైపోయింది. సో ఈ టైంలోనే మనం పాకం తీసుకుంటాము. ఈ పాకం తీసుకుని మనం ఫిల్టర్ చేసి ఉంచుకుంటే అది సుమారు 1 సంవత్సరం 6 నెలల పాటు ఉంటుంది. ఆ పాకాన్ని మనం గారెల్లో కానీ పాకుండలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పదనకు వచ్చిన ముందు కాకుండా ఇలా మెట్ట కొట్టినప్పుడు పాకాన్ని మనం తీస్తాము. చూడండి ఎలా ఉడుకుతుందో, బాయిల్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే మామూలుగా రెగ్యులర్గా వాడుక భాషలో మెట్ట కొట్టడం అంటారు. చూసారు కదా ఎలా ఉందో, ఎలా ఉడుకుతుందో. సో నెక్స్ట్ మరొక 1 అవర్ తర్వాత బెల్లం అనేది పూర్తిగా తయారైపోయింది. అంటే 90% బెల్లం అనేది తయారైపోయింది. సో ఆల్మోస్ట్ బెల్లం అనేది తయారైపోయినట్టే. సో చూడండి ఎలా ఉడుకుతుందో, మొత్తం రెడ్డిష్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ టైంలో మాత్రం విపరీతమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అయితే సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు వ్యాపిస్తుంది. ఆ స్మెల్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్మెల్కే సగం మనకి కడుపు నిండిపోయిద్ది. సో ఎలాంటి వాళ్ళకైనా ఆ స్మెల్ చూస్తే బెల్లం తినాలి అనిపిస్తుంది. సో చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఆల్మోస్ట్ బెల్లం తయారైపోయినట్టే, బట్ ఏంటంటే లిక్విడ్ షేప్లో ఉంది. చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా బెల్లం తయారైన తర్వాత పొయ్యి దగ్గర నుంచి బయటికి దించాలి. ఇలా దించడానికి పూర్వం ఏంటంటే మా తాతయ్య వాళ్ళ టైంలో కర్రలు ఉపయోగించి ఒక 4 మనుషులు వచ్చి కర్రల సహాయంతో దించేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక ట్రాలీ అనేది తయారు చేశారు ఐరన్ దాంతో. ఆ ట్రాలీ ఎలా ఉంటుందంటే లగేజ్ క్యారీ చేసినప్పుడు
అంటే ఎలా ఉంటుందంటే ఈ ట్రాలీ పట్టాలు ఉంటాయి కదండి, ఆ 2 పట్టాల మీద ఒక వీల్ సహాయం ద్వారా నడుస్తుంది ఆ ట్రాలీ. ఆ కంటైనర్కి 2 పక్కల 2 రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ని కంటైనర్కి హోల్డ్ చేసిన తర్వాత ఆ హోల్డ్ చేస్తే పైకి లెగిస్తుంది. అంటే పొయ్యి ఉంది కదా, పొయ్యి మీద నుంచి కొంత ఎయిర్లోకి లెగిస్తుంది. సో చూడండి, అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే కనిపిస్తుంది. తను ఆ రింగిల్ని కంటైనర్కి హోల్డ్ చేసి స్క్రూలు బిగిస్తున్నాడు. సో కొంత హైట్లో అనేది లేస్తుంది. సో బెల్లం అనేది 90% తయారైపోయింది కాబట్టి ఇప్పుడు మంట పెట్టడం అనేది తగ్గిస్తారు. మరీ ఎక్కువగా మంట పెడితే మాడు వాసన వచ్చేస్తుంది. లాస్ట్ మినిట్లోకి వచ్చినప్పుడు కొంచెం కొంచెం మంట పెట్టాలి, హీట్ అనేది తగ్గించాలి. సో కంప్యూటర్లో అయితే మనకు కావాల్సినంత టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అంతా కూడా వాళ్ళ మైండ్ నాలెడ్జ్ బట్టే ఆ మొత్తం అంతా కూడా నడుస్తుంది. వాళ్ళు ఇప్పటి నుంచో బెల్లం తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్న అనుభవం బట్టి ఎంత టెంపరేచర్లో మంట పెట్టాలి, ఎంత వంట చెరుకు పొయ్యిలో వేస్తే సరిపోతుంది అనే దీని మీద బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ ఆ పొయ్యి కాల్చే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ బెల్లం అనేది బాగా రావడం, కరెక్ట్గా కాల్చాలి, మంట ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. ఈ ఎక్కువ తక్కువ అనేది స్టార్టింగ్లోని లాస్ట్లోను కూడా 2 టైంలో కూడా చాలా జాగ్రత్తగా కాల్చాలి. సో చూడండి, ఇప్పుడు తను బెల్లం రెడీ అయ్యిందా లేదా అనే దాన్ని చూడడానికి చెక్ చేయడానికి ఒక గరిటె లాంటి దాంతో కలుపుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు బెల్లం అనేది తయారైందా లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన ఇంట్లల్లో అరిసెలు తయారు చేసినప్పుడు, పాకంలు తయారు చేసినప్పుడు పాకం చూస్తారు కదా, పాకం వాటర్లో పోసి పాకం, సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా ఒక బౌల్లో వాటర్ తీసుకుని పాకం చూస్తారు. ఆ పాకం చూసిన తర్వాత వాళ్ళకి ఓకే మనం దించేవచ్చు, ముదిరిందా నేవడగా ఉందని చూస్తారు. పాకం ఆ గరిటె దాంతో తీస్తారు. చూడండి ఎలా కలుపుతున్నారో. మొత్తం మిక్స్ చేస్తున్నారన్నమాట 4 పక్కల. ఇంటికి ఫ్రంట్ సైడ్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, మంట పెట్టే ముందు సైడు మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం కలుపుతున్నారు. కంటైనర్ మొత్తం మిక్స్ చేస్తున్నారు. సో అలా చూస్తే ఆయన ఇప్పుడు మనం చూద్దాం ఆయన పదని ఎలా చూస్తారో. అలా చూస్తూ ఉండండి. సో చూడండి, ఇప్పుడు తన పదం చూస్తారని చెప్పాను కదా, వాటర్లో ఎలా పోస్తున్నారో. ఆ బౌల్ అనేది ఏంటంటే, ఆ బౌల్ కూడా స్టీల్ దాంట్లో అది వేస్తే రాదు, వెండి గిన్నె లాంటిది మాట. అది చాలా రోజుల నుంచి దానిలోనే యూజ్ చేస్తాం పదం చూడడానికి. చూడండి, పదం చూస్తారు. పదం చూసిన తర్వాత ఆయనకి తెలిసిపోతుంది మాట వచ్చిందా లేదా అనేది. సో వచ్చేసిందని చెప్తున్నాడు తను నాతోటి. సో ఆ పదం చూసింది ఎలా ఉంటుందంటే జెల్లీలాగా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే తీసుకెళ్ళి వినాయకుడు పెడతారు. ఎవరు ఫస్ట్ తయారు చేసినా సరే తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెడతారు. సో చూడండి, ఇందాక మీరు చూసిన రింగులు బిగిస్తున్నారంటే వచ్చేసింది మాట. త్వరగా రింగులు బిగించేసి టెంపరేచర్ తగ్గించాలి కాబట్టి సో మనం బయటికి తీసేయాలి. ఆ రింగులు బిగిస్తే అది ఎయిర్లోకి లెగిస్తుంది ఆ కంటైనర్ మొత్తము. సో ఎయిర్లోకి లెగిసిన తర్వాత ఒకరి సహాయంతో దాన్ని ఒడ్డు మీదకి దించేవచ్చు పొయ్యి దగ్గర నుంచి. చూడండి మీరు రింగులు ఎలా బిగిస్తున్నారో త్వరగాన. సో బిగించేశారు, రింగులు బిగించేసి చూడండి ఎలా తీసుకొచ్చేస్తున్నారో. అక్కడ ఒక ప్లెయిన్ ఏరియా ఉంటుంది, దాని మీద స్టే చేయడానికి తీసుకొస్తున్నారు. సో దించేశారు, పొయ్యి దగ్గర నుంచి దించేశారు. ఇప్పుడు ఆ ట్రాలీ అనేది ఇప్పేసి మళ్ళీ అవతల సైడ్ పంపించేస్తారు. చూడండి, ఇప్పుడంటే ట్రాలీ వచ్చిందండి, కానీ ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అయితే ఆ పొయ్యి దగ్గర నుంచి దించడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఎవరు వచ్చేవారు కాదు పట్టడానికి. అప్పుడు మనుషులకు చాలా స్టామినా ఉండేది దించడానికి. ఇప్పుడు అంత స్టామినా ఉన్న మనుషులు కూడా ఎవరు లేరు. సో ఇప్పుడు మనం దించేసాం కదా పొయ్యి దగ్గర నుంచి, దీన్ని 1 గంట పాటు చల్లారబెట్టాలి. చల్లారబెట్టడానికి అవి చూడండి ఆ గరిటె దాంతో ఎలా కలుపుతున్నారో. సో చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది బెల్లం. సో మేము ఈ బెల్లంలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించము, ప్యూర్ బెల్లము, ఒక సున్నం మాత్రం ఉపయోగిస్తాము. ఆ సున్నం కూడా గట్టితనం కోసం. యాక్చువల్లీ కలర్ వేస్తే బెల్లం అనేది కెమికల్స్ ఉపయోగిస్తే చాలా కలర్గా వస్తుంది. మార్కెట్లో మీకు కనిపిస్తుంది కదా నిగనిగలాడుతూ ఆ బెల్లం. సో అలాంటి బెల్లం వల్ల అనారోగ్యాలు, నెక్స్ట్ తయారు చేసినప్పుడు ఆ స్మెల్కి మాకు కూడా అనారోగ్యం. యాక్చువల్ అలా తయారు చేసిన బెల్లానికి ఎక్కువ అమౌంట్ వస్తుంది, బట్ మేము ఏంటంటే అది తయారు చెయ్యము, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో తను చూడండి ఆ గరిటెతో ఎలా కలుపుతున్నారో, కిందకి పైకి కలుపుతున్నారు. కలుపుతుంటే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, చాక్లెట్ లాగా. సో రంగు బెల్లం తయారు చేస్తే ఎక్కువ అమౌంటే వస్తుంది, బట్ ఏంటంటే అది స్టోర్ చేయడానికి అవ్వదు, ఏసీ గూడంలో స్టోర్ చేయాలి.
ఏ రోజు ఆ రోజు మార్కెట్ పంపించాలి. మన దగ్గర ఏసీ గోడౌన్లు ఉండవు కదా, సో అందుకని మేము కలర్స్ ఉపయోగించము, ప్యూర్ బెల్లం మాత్రమే తయారు చేస్తాము. సో దానివల్ల ఏంటంటే మాకు కొంత అమౌంట్ లాస్ వచ్చినా సరే మాకు అనారోగ్యం ఉండదు, మా బెల్లం తిన్న కస్టమర్లు కూడా అనారోగ్యం ఉండదు. సో అనకాపల్లి బెల్లం అంటే చాలా ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనకాపల్లి బెల్లము. సో ఇలా 1 అవర్ పాటు తను కలుపుతాడు అన్నమాట ఆ గరిటెతోటి. సో కలిపితే మొత్తం చల్లారుతుంది. చూడండి ఎలా కలుపుతున్నాడో తను. సో ఇది పొయ్యండి. దించేసిన తర్వాత ఎంత హీట్గా కనిపిస్తుంది చూసారా, రెడిష్ కలర్లో. సో ఇంకా చాలా చూపిస్తున్నాడు చూడండి, అలా లిక్విడ్ లాగా ఎలా ఉందో, లైక్ హనీలా ఉంటుంది అన్నమాట. ఆ టైంలో చుక్కలు చుక్కలు పడుతుంది చూసారా. సో నెక్స్ట్ అది 1 అవర్ తర్వాత చల్లారిపోతే మా దగ్గర బకెట్స్ ఉంటాయండి. ఆ బకెట్లో ఎలా కలెక్ట్ చేస్తారో చూద్దాం నెక్స్ట్. చూడండి బెల్లం అనేది చల్లారిపోయింది. సో దాన్ని బకెట్లో కలెక్ట్ చేశారు, ఆల్రెడీ ఒక బకెట్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బకెట్లో కలెక్ట్ చేస్తున్నారు చూడండి. చూడండి ఆ బకెట్లో కలెక్ట్ చేయడానికి ఒక దాంట్లో లైక్ స్కేల్ లాంటిది మాట, ఒకటి తెడ్డు. అది ఆ స్కేల్ అనేది వుడ్తో తయారు చేస్తారు. ఆ చేతిలో తెడ్డులు అనేది ఐరన్ దాంతో తయారు చేసింది. సో దాని ఆ బకెట్లో కలెక్ట్ చేస్తున్నారు చూడండి. ఇలా కలెక్ట్ చేసిన బకెట్స్ అన్నీ కూడా ఒక పీన్ ఉంటుంది, పీన్ మీద పెడతామండి. సో ఏంటంటే ఈరోజు మేము బెల్లం మ్యాక్సిమం ఏంటంటే ఒక 8 బకెట్స్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం ఎన్ని బకెట్లు వస్తుందో. మ్యాక్సిమం మేము రెగ్యులర్గా తయారు చేస్తాం కాబట్టి మాకు తెలిసిపోతుంది ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది. చూడండి ఎలా కలెక్ట్ చేస్తున్నాడు బకెట్లకి. సో ఇదే టైంలో మనం లైక్ ఏంటంటే ఒక చిన్న పుల్ల లాంటివి తీసుకుని బెల్లం తింటాం, అందులో పెట్టుకొని వేడివేడిగా తింటే ఆ బెల్లం చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎటువంటి డైరీ మిల్క్, క్యాడ్బెరీ చాక్లెట్లు కూడా పనికిరావు అసలు ఆ టేస్ట్ ముందు. తినే వాళ్ళకైతే తెలుస్తుంది. సో బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బెల్లంలోని, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో చూడండి ఒక బకెట్ ఆల్రెడీ ఫిల్ అయింది, నెక్స్ట్ బకెట్ కూడా ఫిల్ అయిపోయింది. అలా ఏంటంటే మా దగ్గర కొన్ని బకెట్స్ ఉంటాయి, ఆ బకెట్స్ మొత్తం ఫిల్ చేస్తారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈరోజు మాకు 8 బకెట్స్ బెల్లం అనేది తయారైంది. సో చూడండి కలెక్ట్ చేసినంత ఒక పీన్ మీద పెడతామని చెప్పాం కదా, ఇదిగోండి. సో కలర్ ఇందాకడికి ఇప్పుడు చాలా వేరియేషన్ వచ్చేసింది. ఏంటంటే కెమికల్స్ అవి వెయ్యం కాబట్టి మన కలర్ అనేది చేంజ్ అయిపోతుంటుంది, ప్యూర్ బెల్లం కాబట్టి. చూడండి ఇది ఈరోజు మేము 8 బకెట్స్ బెల్లం అనేది తయారు చేసాము. ఈచ్ బకెట్ క్వాంటిటీ అనేది 15 kgs వస్తుంది. సో ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత ఆ బకెట్లో బెల్లం అని మేము కిందన ఉంపేస్తాము. ఎందుకంటే ఆ బకెట్స్ నెక్స్ట్ తయారు చేసే వాళ్ళకి కావాలి కాబట్టి. చూడండి ఇగో ఆల్రెడీ మా బెల్లం అనేది తీసుకెళ్ళి దీన్ని మేము స్టోర్ చేసుకుంటాం ఇంట్లో. ఈ దిమ్మలన్నీ తీసుకెళ్ళి దీని కుందులు అంటారన్నమాట. ఈ కుందులన్నీ కూడా మేము బండి మీద ఎక్కించి ఇంటి దగ్గర తీసుకెళ్ళి స్టోర్ చేస్తాము. సో ఇలాంటి ఒక 15 పర్ డే తయారు చేస్తామంటే 100 వరకు తయారు చేసిన తర్వాత ఇంట్లో స్టోర్ చేసిన తర్వాత మార్కెట్ పంపిస్తాము. ఏ రోజు ఆ రోజు పంపించడానికి మనకి ట్రాన్స్పోర్టేషను సౌకర్యవంతం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి గిట్టుబాటు కూడా కాదు, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పడుతుంది. కొంత క్వాంటిటీ పంపించినా సరే మేము 100 వరకు తయారు చేసిన తర్వాత మార్కెట్కి పంపిస్తాము. మార్కెట్ అనేది అనకాపల్లిలో ఉంది. సో ఇది మేము ఈ బెల్లాన్ని ఆటో ద్వారా పంపిస్తాం. చూడండి ఆటోలో మొత్తం బెల్లం ఎక్కించి ఎలా ప్యాక్ చేస్తామో ఇలా ఆటో ద్వారా అనకాపల్లి మార్కెట్ పంపిస్తాము. అనకాపల్లి మార్కెట్ అనేది ఆసియాలోని అతిపెద్ద బెల్లం మార్కెట్. ఎస్పెషల్లీ విశాఖ జిల్లాలోని ఎక్కువగా బెల్లం తయారవుతుంది. సో ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా బెల్లం తయారీ విధానం అంతా. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక 2 నిమిషాలు చిన్న విషయాలు చెప్పేసి ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తున్నాము. సో ఆ తయారు చేసిన బెల్లాన్ని మేము అనకాపల్లి మార్కెట్ పంపిస్తాము. సో అనకాపల్లి మార్కెట్లో ఎప్పుడు కూడా 364 days ఎప్పుడు కూడా బెల్లం ఉంటుంది. సో ఏంటంటే అక్కడికి వచ్చిన బెల్లాన్ని వేరు వేరు రాష్ట్రాల నుంచి, కొన్ని కంట్రీస్ నుంచి కూడా వస్తారు బెల్లం కొనుక్కునే వాళ్ళు. అక్కడ మార్కెట్లో రోజుకి 2 times అంటే మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ 2 సార్లు మార్కెట్ అనేది జరుగుతుంది. సో ఆ మార్కెట్లో అంటే వేలంపాట జరుగుతుంది. వేలంపాట ఎలా అంటే మీకు చూడండి బట్టల వేలంపాట జరుగుతుంది. అలాగే ఒక మినిమం ఫిక్స్డ్ రేట్ అనేది ఉంటుంది. సో మీకు చెప్పాను కదా వీడియోలోని మా దగ్గర బకెట్స్ 15 kgs ఉన్నాయని. మ్యాక్సిమం అందరూ కూడా అదే సైజు తయారు చేస్తారు, 15 kgs. సో ఏంటంటే అక్కడ 10 kgsని కన్సిడర్ చేసి దాన్ని మనుగు అంటారు.
10 కేజెస్ని సపోజ్కు 300 ఫిక్స్ చేశారు అనుకోండి, 300 ఫిక్స్డ్ రేట్ అయితే మిగతా వచ్చిన కస్టమర్స్ కొంతమంది 310 రూపాయలు 315 రూపాయలని ఇలా పాట పాడుకుంటారు. అక్కడ ఉన్న క్వాలిటీ బట్టి కలరు క్వాలిటీ అన్నీ మెజర్ చేస్తారు. సో దాన్ని బట్టి అనేది ఏంటంటే ఒక కుంది అనేది 15 కేజీల వరకు వస్తుంది. అంటే సపోజ్కి 10 కేజీలు మనుగు అనేది 300 అయితే మొత్తం 15 కేజీలు కదా మన దగ్గర ఉన్నది ఒక కుంది, అది 450 రూపాయల వరకు వస్తుంది. సో ఇదేంటంటే మొత్తం మార్కెట్లో ఎప్పుడు కూడా జరుగుతుంది ఇది మాట. సో తర్వాత ఏంటంటే మీకు ఇందాక చూపించాను కదా వీడియోలో బాయిల్ అవుతుంటే మేము ఇక్కడే ఈ టైంలోనే పాకం తీసుకుంటామని చెప్పాం కదా. సో 70% బెల్లం తయారైన తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఇలా బబుల్స్ వచ్చి ఆ టైంలోనే పాకం తీస్తాము. సో మేము తీసుకొచ్చాము ఇది పాకం. సో ఆ పాకాన్ని ఎలా యూజ్ చేస్తారో తిని చెప్తుంది. యాక్చువల్గా పాకం అనేది ఎలా యూజ్ చేస్తారని కాదు, కానీ చాలా టేస్ట్ ఉంటుంది అసలుకి. మ్యాక్సిమం 90% మెంబర్స్కి ఇది ఇష్టం. చాలా మందికి తూర్పుగోదావరి అనే కాదు, ఎవరికైనా ఇది ఇష్టమే. ఇది వచ్చేసి మేము ఈ సీజన్ యాక్చువల్గా కొనుక్కొని తెచ్చుకుంటాం మేము. కాకపోతే వీళ్ళు బెల్లం అది చేశారు కాబట్టి నేను తీసుకొచ్చారు. ఫుల్ బాటిల్ తీసుకొచ్చారు. సో ఇక్కడ వరకు ఇప్పుడు ప్రజెంట్ అది అయిపోయింది. డైలీ వచ్చేసి మేము ఏంటంటే మినపట్టులో ఇంకా చాలా చాలా బాగుంటుంది. చెప్పనవసరం లేదు, మనకి చట్నీ ఏం అవసరం లేదు. అండ్ అలాగే గారెలు ఏదైనా బెల్లం గారెలు అయ్యి అంటారు కదా, చాలా బాగుంటుంది. సో ఈ సీజన్ వస్తే మ్యాక్సిమం మేము దీంతోనే తింటాం, చట్నీలు అలా ఏం యూజ్ చేయము. నెక్స్ట్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు చాలా బాగుంటాయి కదా అందుకు. అండ్ అలాగే ఇందులో కెమికల్స్ కూడా ఉండవు. సో అందుకు మేము ప్రిఫర్ చేస్తాము, అందుకే మాకు చాలా ఇష్టం ఇది. సో తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మేము బెల్లం తయారు చేస్తాం, కానీ పాకం గురించి అయితే మాకు తెలియదు మాట. యాక్చువల్లీ మేము బెల్లాన్ని మాత్రం ఇంట్లో నిల్వ ఉంచుకుంటాము తిని చెప్పింది. సో పాకం అనేది ఉంటుంది అంటే అప్పుడు మనం తీసుకొచ్చాం. అసలు ఈ పాకాన్ని ఎలా యూజ్ చేస్తారనే విషయం వీళ్ళ నుంచి మేము తెలుసుకున్నాం. మేము బెల్లం అయితే ఎప్పటి నుంచో తయారు చేస్తున్నాం, కానీ అసలు ఈ పాకం గురించి తెలియదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మా బెల్లం తయారు చేసిన దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించము. ప్యూర్ ఓన్లీ చెరుకు రసాన్ని మాత్రమే 4-5 గంటలు బాయిల్ చేసిన తర్వాత బెల్లం అనేది వస్తుంది. ఓన్లీ ఒక సున్నం మాత్రం ఉపయోగిస్తాం, అది కూడా ఎందుకంటే గట్టితనం కోసం. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే పార్ట్ 2 వీడియో కన్నా ఫస్ట్ వచ్చి పార్ట్ 1 వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా తెలుస్తుంది బెల్లం గురించి మొత్తం ప్రాసెస్ అనేది. సో తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ చిన్ని.